మన సాహిత్యం ఛానల్లో ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ మంచి స్నేహం. కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు, చదువుతున్నవారు బివి సుకన్య. కథ వినే ముందు మన సాహిత్యం ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంజనీరింగ్ కాలేజీలో చేరబోయే ఒక యువకుడు తండ్రి ఆశీర్వాదం కోరాడు. నీకు ఏ ర్యాంకు వచ్చిందని నేను అడగను, పెద్ద జీతభత్యాలు వచ్చే కొలువు సంపాదించమని చెప్పను, క్యాంపస్ ఎంపికలో ఏ కంపెనీలో చేరబోతున్నావని కూడా అడగను. అయితే నువ్వు ఎలాంటి స్నేహితులతో కలుస్తున్నావని మాత్రం అడుగుతాను. మంచిగా చదువుకో అని ఆశీర్వదించి పంపాడు. పక్కనే ఉన్న భార్య ఎందుకలా ఆశీర్వదించారని భర్తను అడిగింది. అందుకు తండ్రి, నేను చిన్నప్పుడు ఒక కథ విన్నాను. జన్మ జన్మల వాసనలు తెలిసిన పండితుడు అతడు. ఒకరోజు శిష్యులను తన దగ్గరికి పిలిచి తనకు చివరి క్షణాలు సమీపిస్తున్నాయని చెప్పాడు. శిష్యులు బాధపడుతూ ఉంటే తను ఈ శరీరాన్ని వదిలి పక్క ఊరిలోనే పుట్టబోతున్నట్లు తెలిపాడు. శిష్యులు చాలా సంతోషించారు. అయితే వారి సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. ఎందుకంటే పండితుడు పుట్టబోయేది వరాహ రూపంలోనని శిష్యులకు తెలియడం వల్ల. కొన్నాళ్లకు పండితుడు మరణించాడు. 10 రోజుల తర్వాత గురువు ఎలా ఉన్నాడో చూసి వద్దామని శిష్యులు పక్క ఊరికి వెళ్లారు. అక్కడ వరాహ రూపంలో బురద గుంటలో పొర్లుతున్న గురువు కనిపించాడు. అయ్యో, గురువుకి ఎంత దుర్గతి పట్టింది అని విలపిస్తూ వరాహ రూపంలో ఉన్న గురువును తమతో పాటు తీసుకువెళ్ళడానికి శిష్యులు సమాయత్తమయ్యారు. అప్పుడు వరాహ రూపంలోని గురువు, వద్దు వద్దు, నన్ను ఇక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళకండి, నాకిక్కడ ఎంతో హాయిగా ఉంది, ఈ హాయి నాకు మరెక్కడా దొరకదు అని చెప్పి శిష్యులను పంపేశాడు. ఇలాంటి దాన్ని సహవాస దోషం అంటారు. 10 రోజులు కలిసి ఉంటే వారు వీరవుతారు, వీరు వారవుతారని పెద్దలు ఎప్పుడో చెప్పారు. మంచి ఎప్పుడు మంచే, చెడ్డ ఎప్పుడు చెడ్డే. మనం ఏమి కావాలనుకుంటే వారితో సాంగత్యం చేయాలి. మల్లెలు చుట్టిన దారానికి మల్లెల గుబాలింపులు వచ్చి తీరుతుంది. అందుకే ర్యాంకులు, జీతభత్యాలు, పెద్ద సంస్థలలో కొలువు కన్నా మన అబ్బాయి గుణం ఉన్నతంగా ఎదగాలనేది నా కోరిక. అందుకు మంచి స్నేహితులతో సహవాసం తప్పనిసరి. అందుకే అలా అన్నాను అని వివరించారు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా మంచి స్నేహం కథ. మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మీ మంచి మనసుతో మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి ప్లీజ్.